తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డు యొక్క సారథ్యాన్ని నాకు అప్పగించేందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు నేను ఇది నాకు టీడీపీ పార్టీలో రెండవ పదవి. ఇంతకుముందు ఏపీ ఫుడ్ కమిషన్లో ఫస్ట్ వచ్చి మెంబరు, తర్వాత వైస్ చైర్మన్గా ఉన్నాను. సో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ జీవ వైవిధ్య మండలి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నన్ను చైర్మన్గా నియమించి నాకు చాలా టాస్కులు అప్పగించారు. ఇన్ఫ్యాక్ట్ ఒక సంవత్సరం లోపల కొన్ని టార్గెట్స్ కూడా ఆయన ఫిక్స్ చేశారు. మొన్న ఆయన కలవమని వెళ్ళినప్పుడు షేరింగ్ విత్ హిమ్ ఆల్సో. సో ఎట్లయితే హైదరాబాద్లో బయోడైవర్సిటీ పార్క్ ఉందో రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో అంటే అమరావతిలో, తిరుపతిలో, అలాగే విశాఖపట్నంలో ముందుగా బయోడైవర్సిటీ పార్కులు ఏర్పాటు చేయాలి, జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలి. అలాగే శేషాచలం హిల్స్లో బయోస్పియర్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడైతే ప్రతి పంచాయతీలో బయోడైవర్సిటీ గ్రూపులు ఏర్పాటు చేయాలి. ఆల్రెడీ కొంతవరకు చేస్తున్నారు. దాన్ని బాగా ఏమంటారు ఎఫెక్టివ్గా చేయడానికి ప్రయత్నించాలి. సో ఫారెస్ట్ మంత్రి అదృష్టవశాత్తు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాబట్టి కొంతవరకు మాకు ఈజీగా సౌలభ్యం అవుతుందని ఇది భావిస్తున్నాము. సో ఈ దీంట్లో బయోడైవర్సిటీలో యానిమల్స్ నుంచి మెరైన్ అంటే సముద్ర జలచరాల నుంచి, పక్షుల నుంచి, భూమికి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి ఎర్రచందనం దాకా అన్నీ వస్తాయన్నమాట. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలంటే గవర్నమెంట్ అఫీషియల్గా కొట్టే ప్రతి ఎర్రచందనం ఆక్షన్లో కొంత మాకు వస్తుంది. అంటే మాకు అది రావడం అంటే రీప్లాంటింగ్ సహకరించాలి. అంటే మనం ఎర్రచందనం వృక్షాలు కొట్టేస్తున్నాము, బట్ దాన్ని రీప్లాంట్ చేస్తేనే కదా ఇంకోసారి అవి రావడానికి. సో ఇప్పుడు కొట్టడం ఈ పుష్పాలు ఇట్లాంటి వీళ్ళు కొట్టేదే కాకుండా అఫీషియల్గా మనం కొట్టినప్పుడు దాన్ని రీప్లాంటింగ్ చేయాలి. సో దానికి దాన్ని బయోడైవర్సిటీ దాన్ని హెల్ప్ చేస్తుంటుంది. సో ఇట్లాంటి వేరియస్ యాక్టివిటీస్ ఈ యొక్క బయోడైవర్సిటీలో ఉన్నాయి. ఏ యాక్టివిటీస్ ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలి. సో భారతదేశంలో నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అంటూ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది. సో ఆ బయోడైవర్సిటీ నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ కింద ప్రతి స్టేట్లో బయోడైవర్సిటీ బోర్డు ఉంటుంది. సో దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క బయోడైవర్సిటీ బోర్డు ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్గా ఫారెస్ట్ డిపార్ట్మెంటు యొక్క దాని సారథ్యంలో ఉంటుంది. ఫంక్షనల్గా అంటే యాక్టివిటీస్ పరంగా నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ కింద ఉంటుంది. సో ఈ యాక్టివిటీస్ దాదాపు జనవరి మాసాంతానికి జాతీయ బయోడైవర్సిటీ మీట్ కూడా ఒకటి మన విజయవాడలో దాదాపు నిశ్చయం అయింది. సో మనం బయోడైవర్సిటీ సంబంధించి భారతదేశంలో మిగతా రాష్ట్రాల కంటే కొంతవరకు మనం బాగానే ఉన్నాము. 2014-18లో చాలా బాగా చేసాము. 19 నుంచి కొంతవరకు బాగానే జరిగింది. సో ఇంక నుంచి కనీసం ఈ 5 సంవత్సరాల పాటు నగర వనాలు అనే కాన్సెప్ట్ని చాలా బాగా ముందుకు తీసుకోవాలని ఇందాక దాన్ని మెంబర్ సెక్రటరీ గారు చెప్తున్నారు. అంటే నగరానికి దగ్గరగా వనాలు ఏర్పాటు చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి సహాయం చేస్తుంది. సో సిటిజన్ అంటే పౌరులు, అటవీ వీళ్ళిద్దరూ సిటిజన్స్, ఫారెస్ట్ వీళ్ళిద్దరి భాగస్వామ్యంలో ఉండాలి. అడవులు అంటే ఏదో మూలు ఉండిపోయి మాకు సంబంధం అనేది కాదు, అడవులు పౌరుల యొక్క భాగస్వామ్యంతో ఉండాలి అనే కాన్సెప్ట్ మీద వచ్చింది. ఆ కాన్సెప్ట్ మేము దాని బయోడైవర్సిటీ పార్కు యొక్క దీని కింద చాలా వరకు ముందుకు తీసుకోవాలనుకుంటున్నాము. సో చేయాల్సిన యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. సో ఈ యొక్క అవకాశాన్ని, ఆపర్చునిటీ నాకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, కూటమి యొక్క దాని గవర్నమెంట్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. సో మీ యొక్క మీడియా వాళ్ళు కూడా దీన్ని ఇదేదో మామూలు న్యూస్లే అంటూ ఇవ్వకుండా పొలిటికల్ న్యూస్లతో పాటు ఇట్లాంటి న్యూస్లు కూడా కొంతవరకు దాన్ని కవరేజ్ ఇచ్చి ప్రజలలో బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం ఏంటి, అంటే ఎన్ని జంతు జాతులు, ఎన్ని పశుపక్షాదులు, ఎన్ని ప్లాంట్స్ మన యొక్క పాత దాని తరాలకు తెలిసినవి రోజు రోజుకి ఎక్స్టెంట్ అయిపోతున్నాయి, అంటే రోజు కనుమరుగు అయిపోతున్నాయి. అవన్నీ కాపాడాల్సిన బాధ్యత మంది. అంటే ఇన్ని రోజులు మనం ఇంత బాగున్నామంటే ఆ జీవ వైవిధ్యం వల్లే మనం బాగున్నాం. సో రోజుకి వేడి పెరిగిపోతుందంటే ఏమాత్రం బయోడైవర్సిటీ మీద మనం శ్రద్ధ చూపించకపోవడం వల్లే ఆటోమేటిక్గా దాని ఎన్విరాన్మెంట్ ఈజ్ గెటింగ్ బ్యాడ్ అండ్ బ్యాడ్. సో వీటన్నిటిని చేయాలంటే ఖచ్చితంగా ఒక బోర్డు కావాలి. ఆ బోర్డులో కొంతమంది
సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళతో దీన్ని పూర్తి స్థాయిలో ముందు తీసుకుపోయి కనీసం ఈ 5 సంవత్సరాల్లో మనం ఒక స్థాయి కన్నా అంటే కనీసం టెంపరేచర్స్ తగ్గించేందుకే కాకుండా మిగిలిన యొక్క పారామీటర్స్లో కూడా మనం ఒక స్థాయికి దీన్ని తీసుకుపోవాలనే కృషి ఈ రోజు నుంచి మేము చేయబోతున్నాం. సో దానిలో మీ అందరి సహకారం కూడా కావాలి. అవైలబిలిటీ అంటే ఇప్పుడు ఇప్పుడు అన్ని ఫారెస్ట్ ప్రాంతాల్లో ఉంటాయి, ఫారెస్ట్ పక్కన ఉంటాయి. సో వైజాగ్లో నాకు కరెక్ట్గా ఐడియా లేదు. చిన్న పార్క్ ఉందంట, నేను ఇప్పుడు చార్జ్ చేసుకున్నాను. చిన్న పార్క్ ఉందంటే దాన్ని డెవలప్ చేయాలి. తిరుపతిలో మాత్రం మన దేవస్థానం వాళ్ళు ఇది జూ పక్కన ఫారెస్ట్ ప్రాంతం ఉంది. సో మన దేవస్థానం వాళ్ళ యొక్క సహకారంతో ఆల్రెడీ ఒక జూ అనేది పెట్టున్నారు మన అలిపిరి ప్రాంతం నుంచి ఇటువైపు వస్తే. సో అక్కడ పెట్టచ్చు. అమరావతిలో నారాయణ గారితో మాట్లాడి దాన్ని ల్యాండ్ సిఆర్డీఏ నుంచి ల్యాండ్ ఇది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అంటే ఎన్ని హెక్టార్లో పెట్టాలి అనేది దాని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క గైడ్లైన్స్ ప్రకారం పోతుందన్నమాట. సో సార్ నగరవనం గురించి చెప్తారు మీరు. నగరవనం అనే కాన్సెప్టు 2014 నుంచి మామూలుగా ఏదైతే సిటీకి నగరానికి దగ్గరుండే ఏదైనా రిజర్వ్ ఫారెస్ట్ ఉంటే దానికి 5 కిలోమీటర్ల మున్సిపల్ లిమిట్స్ నుంచి 5 కిలోమీటర్ల లోపల ఏదైతే ఫారెస్ట్ ఉంటుందో ఆ ఫారెస్ట్లో ఒక 50 హెక్టార్ల వరకు తీసుకొని హెక్టార్కి 4,000 లాగా 2 కోట్ల బడ్జెట్ గ్రాంట్ ఇస్తారు. దాంట్లోతో మన ఆ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది. ప్రజలకు కూడా ఆ ఈస్థెటిక్ సెన్స్తోని మనం నగరం డెవలప్ చేసి ఆ బ్యూటీని చూపించడానికి కానీ, లేకుంటే వాకింగ్ ఏరియా కానీ, లేకుంటే ఒక పగోడా లాంటిది, లేకపోతే ఇంకా యోగా సెంటర్లు, అంటే వీకెండ్లలో రిలాక్స్ కావడానికి ఒక పిక్నిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లేకుంటే రిలాక్స్ కావడానికి కానీ చేయాలనే ఉద్దేశంతో అనేది కాన్సెప్ట్ వచ్చింది. అది బాగా సక్సెస్ అయింది. మన ఏపీలో సుమారుగా ఒక 75 to 80 దాకా మనకు నగరవనాలు ఆల్ ఓవర్ ద స్టేట్ ఉన్నాయి. ఈచ్ డిస్టిక్లో 2-3 దాకా ఉంటాయి. అవి మంగళగిరిలో ఉంది. కర్నూలు కానీ, తిరుపతి కానీ, వైజాగ్ కానీ, రాజమండ్రి కానీ అన్నిట్లో ఇది ఒకటి అని కాదు, అన్నిట్లో ఎక్కడైతే సిటీకి దగ్గర 5 కిలోమీటర్ల లిమిట్స్లో ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు అది 10 కిలోమీటర్స్ చేశారు. ఎందుకంటే 5 కిలోమీటర్ల లోపల ఫారెస్ట్ ఉండకపోతే కష్టము, ఆ స్కీమ్ను వాడుకోలేమనే ఉద్దేశంతో 10 కిలోమీటర్స్ చేశారు దాన్ని. అందువల్ల ఇంకా కొన్ని ఎక్కువ ఏరియాస్ వచ్చినాయి ఆ లిమిట్స్లోకి, ఆ గైడ్ లైన్స్లోకి. అందువల్ల ఆ విధంగా చేస్తున్నారు. అవే కాకుండా కొన్ని ఏరియాస్లోకి ఈ గైడ్ లైన్స్ అప్లికబుల్ కాని ఏరియాలో వేరే ఏరియాలో కొన్ని చేశారనమాట. ఈ 10 కిలోమీటర్లు లేకుండా దూరం ఉన్నా కానీ ఇంకో కొన్ని చేశాం స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్తో. అట్లా ఓవరాల్గా ఒక 100 దాకా ఉన్నాయి. సిమిలర్ కాన్సెప్ట్తోని మేము బయోడైవర్సిటీ పార్కులు, అంటే బయోడైవర్సిటీ పార్క్ అంటే ఈ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు, నేషనల్ బయోడైవర్సిటీ బోర్డు అనేది ఇవన్నీ కూడా మామూలుగా బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002లో వచ్చింది. దాని గైడ్ లైన్స్ దానికి ప్యారల్గా 2004లో వచ్చాయి. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా 2009లో స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు రూల్స్ ఫ్రేమ్ చేసింది. దీనిల ప్రకారం ఇందులో ఫిట్ అయ్యే గైడ్ లైన్స్ ప్రకారం బయోడైవర్సిటీ పార్క్స్ అంటే సిమిలర్ టు నగరవనం కాకపోయినా డిఫరెంట్ థీమ్స్తోని బయోడైవర్సిటీని హైలైట్ చేస్తూ వై బయోడైవర్సిటీ టు కన్జర్వ్, టు ప్రాపగేట్, టు సస్టైనబుల్లీ, టు హ్యావ్ టు డెవలప్, మానవ మనుగడ కోసము ఈ బయోడైవర్సిటీ ఏం అవసరము అనేటువంటి థీమ్స్తోని మనం బయోడైవర్సిటీ పార్కులు ఫస్ట్ మన చైర్మన్ గారు చెప్పినట్టు ఒక 3 ఇంపార్టెంట్ లొకేషన్స్లో, ఒకటి వైజాగ్, ఒకటి అమరావతి, 2 తిరుపతిలో ఈ బయోడైవర్సిటీ యొక్క ఇంపార్టెన్స్ని హైలైట్ చేస్తూ పార్కులు చేస్తే అదేవిధంగా నగరవనం కాన్సెప్ట్లో కూడా చేస్తే ఏంటంటే బోత్ విధాలుగా 2 విధాలుగా ఎంజాయ్ చేస్తారు జనాలు. ఒకటి థియరీ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రెండోది యాస్థెటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే రిలాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 విధంగా చేస్తే ఇది కూడా బాగా సక్సెస్ అవుతుంది. ఇంకా దాన్ని పట్టుకొని సిమిలర్గా చేస్తే 2 పర్పస్లు సర్వ్ అవుతూ ఈ బయోడైవర్సిటీ అనే కాన్సెప్ట్ని బాగా హైలైట్ చేసినట్టు ప్రజలకు చేరుతట్టు చేసి దీన్ని సక్సెస్ చేయొచ్చు అనేది కార్యక్రమం. ఆ విధంగా చేస్తాం. బహుశా మీ ఏజ్ నా ఏజ్ వాళ్ళందరూ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత పర్యావరణం అని తెలుసుకున్నాం. అప్పటికి అవ్వాల్సిన ఇదంతా పూర్తి అయిపోయింది. కానీ చిన్నప్పటి నుంచే ఆ పర్యావరణ స్పృహ అనేది లేకపోతే వాళ్ళలో ఆ ఇంబైబ్ కాకపోతే మనం ఎంత చెప్పినా వేస్టే. సో ఆల్రెడీ లోకేష్ గారితో ఒకసారి మాట్లాడడం జరిగింది మన విద్యాశాఖ మంత్రి గారితో. చిన్నప్పటి నుంచి స్కూళ్ళల్లో కనీసం బయోడైవర్సిటీ బోర్డు ఒకటి ఉంది కాబట్టి యాక్టివ్గా ఉన్నాం కాబట్టి సో వాళ్ళకి ఎస్ఏ కాంపిటీషన్ కావచ్చు, ఎలక్షన్స్ కావచ్చు అనే పాత పద్ధతులు కావచ్చు, కొత్త
దాన్ని డిజిటల్ మోడ్లో కూడా వాళ్ళందరికీ అట్ ది సేమ్ టైం యూనివర్సిటీ స్థాయి దాకా దీన్ని ఒక పాఠ్యాంశం అని చెప్పాను, కానీ పాఠ్యాంశాల్లో ఉన్నాయి కనుక సపరేట్ సబ్జెక్ట్గా కాకుండా పాఠ్యాంశాల్లో ఆల్రెడీ ఉన్నాయి, దాన్ని పూర్తిగా డెవలప్ చేయాలి ఒకటి. రెండు, వాళ్ళని పూర్తిగా ప్రతి సిటీలో ఈ ఎన్విరాన్మెంట్ కార్యక్రమాలు పెట్టి దాన్ని వాళ్ళతో పూర్తిగా ఇన్వాల్వ్ చేయాలి అని లోకేష్ గారితో మాట్లాడటం జరిగింది. సో ఆయన హీ హాజ్ రియాక్టెడ్ వెరీ ఫేవరబుల్లీ. ఖచ్చితంగా దీని గైడ్లైన్స్ తయారు చేయండి. ఇప్పుడు మనం టైమింగ్స్ కూడా కొంత పెంచుతున్నాం కాబట్టి వారానికి ఒక్కసారన్నా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ మీద, జీవ వైవిధ్యం మీద, అసలు బయోడైవర్సిటీ ఎందుకు ఉండాలి, ఎలా ఉండాలి, ఉండాలా వద్దా, అసలు బయోడైవర్సిటీ యానిమల్స్లో ఏంటి, మెరైన్ దీంట్లో ఏంటి, ల్యాండ్ దీంట్లో ఏంటి, నేచర్ ప్రకారం ఏంటి, ప్లాంట్స్లో ఏంటి, ఇది వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇది చేయాలి. ఆమె కూడా చాలా సంతోషపడ్డారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ యాక్టివిటీ ఇన్ ది నెక్స్ట్ 2 to 3 years. అంటే ఇప్పుడు ఐఐటి తిరుపతి, మహిళా యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, ఐఐఎస్సిఆర్ ఉంది. ఈ 4 కలిపి ఒక క్లస్టర్గా చేశారనమాట. దానికి మా దగ్గర నుంచి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ వాళ్ళు రాశారు, దాన్ని మేము చూస్తాం. అంటే అక్కడ వాళ్ళ ద్వారా దాన్ని ఏమైనా జరగడానికి. అదేవిధంగా ఇక్కడ నాగార్జున యూనివర్సిటీ ఇంకొక 2-3 విద్యా సంస్థలతో సేమ్ థింగ్, రాయలసీమలో సేమ్ థింగ్, ఉత్తర కోస్తాలో. సో ఈ 4 క్లస్టర్స్ చేశారన్నమాట. సో అంటే ఎక్కువ ఫారెస్ట్ ప్రాంతం ఉండేది రాయలసీమ కాబట్టి ఆ అనంతపురం, కడప ఆ పక్క, చిత్తూరు, నెల్లూరు ఇటు పక్క, ఆ పక్క. సో ఈ 4 క్లస్టర్స్గా ఆల్రెడీ చేసి కొన్ని యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు. నేను లేదని చెప్పట్లేదు, బట్ ఎఫెక్టివ్గా దాన్ని ముందు తీసుకోవాలంటే ఇట్ రిక్వైర్స్ మోర్ ఆఫ్ దాని స్ట్రగుల్. సో ఈ నెక్స్ట్ రాగల 2-3 సంవత్సరాల్లో వన్ ఆఫ్ ది ప్రైమ్ యాక్టివిటీ యూనివర్సిటీలతో డిగ్రీ నుంచి 5వ క్లాస్ నుంచి అట్లీస్ట్ అంటే 5 కింద బహుశా అర్థం కావచ్చు, కానీ కనీసం హై స్కూల్ స్థాయి నుంచి అన్నా స్టార్ట్ చేసి యూనివర్సిటీ స్థాయి దాకా ఉధృతంగా తీసుకుపోవాలి అని ఇది ప్రయత్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.